ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే విశాఖపట్నం జిల్లా శాఖ మహాసభలు ఈ నెల 29 సోమవారం గోపాలపట్నం కుమారి కళ్యాణ మండపంలో జరగనున్నట్లు ఏపీయూడబ్ల్యూజే సీనియర్ నాయకులు పూర్వ అధ్యక్షుడు కె రాము తెలిపారు. ఆదివారం ఉదయం విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో జరిగే మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల సమస్యలపై చర్చించడం జరుగుతుందన్నారు. సమావేశంలో ఏపీయూడబ్ల్యూజే విశాఖ యూనిట్స్ అధ్యక్షులు ఆర్ రామచంద్రరావు మాట్లాడుతూ మహాసభలకు ఐజేయు కార్యదర్శి డి సోమసుందర్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు, కార్యదర్శి చందు జనార్దన్, ఐజేయు కార్యవర్గ సభ్యులు రాష్ట్ర అధ్యక్షులు నల్లి ధర్మారావు, యూనియన్ సీనియర్ నాయకులు ఎంఆర్ఎన్ వర్మ, యూనియన్ ఎలక్ట్రానిక్ మీడియా విభాగం అధ్యక్షులు ఏచూరి శివ తదితరులు హాజరవుతారని తెలిపారు. నా పేరు రాము. ఏపీడబ్ల్యూజే విశాఖ నగర శాఖ అధ్యక్షుడిగా కొనసాగాను కొంతకాలం. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా మహాసభలు రేపు వైజాగ్లో నిర్వహించున్నాం. దీనికి సంబంధించి అనేక సమస్యలు మీ అందరికీ తెలుసు. మెయిన్ మన జర్నలిస్టులందరికీ, డ్యూటీలో ఉన్న వాళ్ళకి, వర్కింగ్ జర్నలిస్టులకి, డెస్క్ జర్నలిస్టులకి పడుతున్న ఇబ్బందులు మనకి 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డాం. అందుకే కొత్త ప్రభుత్వం కూడా వచ్చింది. ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది మనకి. దీనిపై ఏపీడబ్ల్యూజే నిర్వీర్యంగా కృషి చేస్తుందని చెప్తున్నాను. సమస్య మెయిన్ మెడికల్ అండ్ అక్రిడేషన్స్, ఇంకా అనేక సమస్యలు, ఇళ్ళ సమస్యలు, ఇళ్ళ పట్టాలు, ఇళ్ళ లేకపోతే స్థలం, అన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఇబ్బందులన్నీ పరిష్కరించే దిశగా ఏపీడబ్ల్యూజే పయనిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మీకు యూనియన్ కోసం తెలుసు, ఏపీడబ్ల్యూజే మదర్ యూనియన్. ఏదైతే రాష్ట్రంలో ఎన్ని యూనియన్లు ఉన్నా, ఎన్ని ప్రెస్ క్లబ్లు ఉన్నా, దానికి మదర్ యూనియన్ ఏపీడబ్ల్యూజే. అది అందరికీ తెలిసింది. దాని చరిత్ర చూసుకుంటే 60 సంవత్సరాలు ఉంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఈ ఏపీడబ్ల్యూజే ప్రధాన కృషి ఏంటంటే, ఏదైతే సమస్యల మీద కాకుండా, మీకు తెలుసు ఈ మధ్యలో ఏదేదో యూనియన్లు ఏదైతే ఎందుకు వస్తున్నాయో తెలియదు, పుట్టగొడుగుల్లో లేచిపోతున్నాయి. పుట్టగొడుగుల్లో లేచిపోతే ఇబ్బంది లేదు, జర్నలిస్ట్ సంక్షేమం కోసం ఏదైనా చేస్తే ఇబ్బంది లేదు. ముఖ్యంగా ఆ యూనియన్ పేరు చెప్పి నాయకులు దారుణంగా దోచుకున్నాం. దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏపీడబ్ల్యూజే అంటే బ్రాండ్, అది ఒక బ్రాండ్, అది అందరికీ తెలిసిందే. అందుకు దీని మీదే కూడా మేము ప్రత్యేక దృష్టి సారిస్తాం. అలాగే ముందు దాడులు, ప్రతి జర్నలిస్ట్కి మీకు తెలుసు, ఎవ్వరికి అసలు తిండి లేకపోయినా పర్లేదేమో కానీ కనీసం రక్షణ లేకుండా పోతుంది. బయటకు వస్తే మీరు ఈ మధ్యకాలంలో ఎన్నో దాడులు చూసారు రాష్ట్రం అంతా. ఈ దాడుల మీద కూడా ఏపీడబ్ల్యూజే ప్రత్యేక దృష్టి సారిస్తుందని ఈ సందర్భంగా చెప్తున్నాను. అలాగే అటాక్స్ కమిటీ అని మనకు ఒకటి ఉంది. అది కూడా ఏ యూనియన్కి తెలియదు. అటాక్స్ కమిటీ కలెక్టర్ చైర్మన్ ఉంటాడు, వైస్ చైర్మన్గా సిపి, రాష్ట్ర జిల్లా సిపి కానీ ఎస్పీ కానీ ఉంటాడు. దాంట్లో మనం ఉంటాం. అటాక్స్ కమిటీ కూడా సపరేట్ మనకు ఒక ముందు, అది కూడా మనం పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ అక్రిడేషన్స్ ఈ సంవత్సరం మనం గణనీయంగా సాధిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ పిలుపు మేరకు ఇక్కడికి వచ్చిన జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ విశాఖ యూనిట్ తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీ అందరికీ తెలుసు, ఉమ్మడి రాష్ట్రాల్లో ఇటు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో దాదాపు దశాబ్దాల కాలంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ కీలకంగా పనిచేసింది. అలాగే కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో కూడా గత కొన్ని సంవత్సరాలుగా కూడా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, అలాగే జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కారంలో కూడా అత్యంత కీలకంగా పనిచేసిన పరిస్థితి ఉంది. అయితే ఉత్తరాంధ్రకు సంబంధించి ఒక రాజధాని లాంటి విశాఖలో కూడా జర్నలిస్టుల హక్కులను, అలాగే ఇతర కష్ట సుఖాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ విశాఖ యూనిట్ పనిచేసింది. ఈ దశలో రేపు అంటే సోమవారం ఈ నెల 29వ తేదీన గోపాలపట్నం దగ్గర ఉన్న పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న కుమారి కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ విశాఖ జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నాం. దీనికి ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కార్యదర్శి సోమసుందర్ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఐవి సుబ్బారావు గారు, అట్లాగే చందు జనార్దన్ గారు, అలాగే మన ఉత్తరాంధ్రకు సంబంధించి యూజేఎఫ్ అధ్యక్షులు, అలాగే ఏపీడబ్ల్యూజే ఆవిర్భావం నుంచి పనిచేసిన ఎంఆర్ఎన్ వర్మ గారు, అట్లాగే మేమందరం కూడా హాజరవుతున్నాం. ప్రధానంగా చూసుకుంటే జర్నలిస్టులు కరోనా కాలంలో చాలామంది ఇబ్బందులు పడ్డారు. ఆ దశలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ అప్పుడున్న ప్రభుత్వాలకి ఖచ్చితంగా ఎవరైతే కరోనా కారణంగా చనిపోయారో ఆ జర్నలిస్టులు, వర్కింగ్ జర్నలిస్టుల ఫ్యామిలీకి ఆదుకోవాలని కోరడం జరిగింది. అలాగే గత ప్రభుత్వం కూడా ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే ఎన్నికల కోడ్ కారణంగా అది మధ్యంతరంగా నిలిచిపోయిన పరిస్థితుంది. ఈ దశలో ఏదైతే గత ప్రభుత్వం అమలు చేసిన ఇళ్ల స్థలాల కేటాయింపు వ్యవహారాన్ని ఈ ప్రభుత్వం కొనసాగిస్తూ త్వరలోనే ఆ జర్నలిస్టుల అర్హులు ఎవరు ఉంటారో వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇప్పించే రీతిని కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని